బాడుగ. ఈ కథను రచించిన వారు శ్రీ మతుకుపల్లి వెంకట నరసింహప్రసాదరావు గారు. ఈ కథ ఆంధ్రజ్యోతిలో 1989 నవంబర్లో ప్రచురితమైంది. ప్రకాశరావు ట్రైన్ దిగి హుషారుగా నడుస్తూ గేటు దగ్గరికి వచ్చి రాకుండానే రిక్షా బాబు అంటూ రిక్షా వాళ్ళు అతన్ని చుట్టుముట్టారు. ఎవరికి వారు అతని సూట్ కేసు లాక్కునే ప్రయత్నం చేశారు. రండి బాబు. ఓ రిక్షావాలా అతని చేతిలోంచి సూట్ కేసు లాక్కున్నాడు. అతని చొరవకి ప్రకాశరావు కొంచెం ఆశ్చర్యపోయి బహుశా తెలిసినవాడై ఉంటాడులే అనుకుని సరిపెట్టుకుని టిక్కెట్ ఇచ్చి అతని వెంట నడిచాడు. ఎక్కండి బాబు. సూట్ కేసు రిక్షాలో పెట్టి ప్రకాశరావుని ఆహ్వానించాడు రిక్షావాలా సవినయంగా. ఎక్కడికని అడగలేదు, బేరం లేదు, తప్పక తెలిసినవాడయ్యే ఉంటాడనుకున్నాడు ప్రకాశరావు. సవిలాసంగా రిక్షా ఎక్కాడు. రిక్షా పోతోంది. యాడకి బాబు? ప్రకాశరావు తెల్లబోయాడు. కొత్తపేట గుడివీధి చివరికెళ్ళాలనా బాబు? ఊ. తెలిసినట్టు ఆహ్వానించి బేరం కూడా ఆడకపోతే ఏమోననుకున్నాను. బాడుగకి పేచీ పెడతాడేమో. చూస్తే వ్యవహారం అలాగే ఉంది. ఇదో టెక్నికు. పోన్లే, కొంచెం ఎక్కువ ఇస్తే ఇవ్వొచ్చు, పేచీ ఎందుకు? ప్రకాశరావు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. వెళ్ళిన పని అయింది. కాంట్రాక్ట్ దక్కింది. మనసు ఆగమేఘాల మీద పోతోంది. ఎక్కడెక్కడికో ఏవేవో భావాలు. వాటికేం బాడుగా గీడుగా చెల్లించాలా ఏమన్నానా? రిక్షా వాళ్ళ రిక్షాని బహు జాగ్రత్తగా నెమ్మదిగా పోనిస్తున్నాడు. ప్రకాశరావుకి విసుగ్గా ఉంది. కాస్త వేగంగా పోనీయవోయ్ అన్నాడు. రోడ్డు బాగా లేదు బాబు. ఏదో చెప్తావు. అన్ని రిక్షాలు పోతుండడంలే. రిక్షా గతకుల్లో పడితే ఇంకేంటి ఉంటుంది బాబు? ఏం పర్వాలేదు, ఆ మాత్రం తట్టుకోగలనులే. అది కాదు బాబు, రిక్షా పాడవద్ది. ప్రకాశరావుకి కొంచెం కలుక్కుమంది. ఓ, అంత ఓడైతే నువ్వేం చేస్తావు? ఓనర్ బాగు చేయించుకుంటాడులే. బండి నాదే బాబు. నీదా? చిత్తం కులుకుతూ అన్నాడు రిక్షావాలా. అతని మాటల్లో ఓ విధమైన గర్వం, తృప్తి ప్రకాశరావు గమనించాడు. ఆహా అన్నాడు ప్రకాశరావు ప్రశంసిస్తున్నట్టుగా. కొత్తదే బాబు, ఓడు కాదు. ఇవాల్టికి బాబు సరిగ్గా సంవత్సరం అయింది కొని. బాగుందోయ్. సొంత డబ్బేనా అప్ప? నా కాడ ఏడుంటుంది బాబు? బ్యాంక్ అప్పు బాబు. ఎంతేమిటి? 1900 బాబు. అయితే నెలకి 80 కాడికి సంవత్సరం కడితే చాలన్నారండి. మిగతాది అక్కర్లేదంట. సంవత్సరం అయిందిగా, పూర్తిగా చెల్లించేశావా బాబు? కరెక్ట్గా 11 మాసాలు చెల్లించానండి. ఈ 12ది కట్టలేనండి. బకాయి పడతా బాబు. ఏ? బండి కొన్న కాడి నుంచి మంచి హుషారు మీద నడిపి సంపాదించినా బాబు. అసలు 10 నెలలకే మొత్తం అయిపోయి ఉండాల్సింది. జబ్బు పడి ఓ నెల బండి నడపలేదు బాబు. అలాగా? పాపం, బాగా కష్టం చేసి ఉంటావు. దెబ్బతీసింది. ఆ ఊపు అట్టాంటిదండి. బ్యాంకోరు తెగ మెచ్చుకున్నారు బాబు. ఇంత టెన్షన్గా కట్టినోళ్ళు లేనన్నారండి. ఏం లాభం? ఈ నెల మాటబోయే. అతని స్వరంలో దైన్యం ప్రస్ఫుటమైంది. ప్రకాశరావుకి చప్పున ఓ ఊహ కలిగింది. ఈ వాయిదా డబ్బు తనిస్తే అతనెంత సంతోషపడతాడు, తన పట్ల ఎంత కృతజ్ఞత ప్రకటిస్తాడు. పోతే పోతాయి ఓ 80, అది తనకో లెక్క. వేలకు వేలు సంపాదిస్తున్నాడు. నేనిస్తాను లేవోయ్ అనే మాట నోటిదాకా వచ్చింది. అలా చెప్పి ఇవ్వకూడదు. బండి దిగగానే 80 రూపాయలు 8 పదులు రెపరెపలాడిస్తూ తీసుకోవోయ్. ఏమిటలా చూస్తావు? వాయిదా కట్టేసెయ్యి. ఇవాల్టి ఈ బాడుగ 80 రూపాయలు. తీసుకో అంటూ అతని చేతిలో పెట్టాలి. ఓహ్, జీవితంలో ఇలాంటి పనెప్పుడు తను చేయలేదు. ఆ క్షణాన అతను ఉక్కిరి బిక్కిరైపోతూ తన వైపు కృతజ్ఞతతో చూస్తుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది. నీ పేరేమిటోయ్ అన్నాడు ప్రకాశరావు ఆలోచనల్ని ఆపి. రాముడండి. రాముడు? అయితే నువ్వు బాగా సంపాదించేవాడివన్నమాట. సంపాదించకేం బాబు, రిక్షా కొన్న తర్వాత నా జీవితమే మారిపోయిందండి. కాయిలా పడ్డా గాని, లేకపోతే ఇప్పుడైతే మటుకేం లేండి బాబు. ఆరోగ్యం కుదురు పడ్డాదిగా. ఇంక సంపాదించ కూరుకుంటానా? బాకీ తీర్చేసి నా సామిరంగా. ఏం ధీమాగా మాట్లాడుతున్నాడు. వాయిదా మొత్తానికి ఎంత తక్కువైందంటావు? ఓ 50 తగ్గుద్ది బాబు. ఎక్కడైనా అప్పు తీసుకోరాదు మరి? సకాలంలో వాయిదా చెల్లిస్తే బాగుంటుందిగా. ఎవరిస్తారు బాబు? నేనిస్తాను. అప్పు కాదు, ఊరికే అనాలనిపించింది ప్రకాశరావుకి. తమాయించుకున్నాడు. 80 ఇవ్వాలా?
50 ఇవ్వాలా అని ఆలోచించాడు. అతనికి కావలసింది 50 మాత్రమే కదా. ఖర్చు బాగా ఎక్కువ. ఎక్కువంటే కొంచెం ఎక్కువే బాబు. ఏ తాగుడు గీగుడు ఉందా? చచ్చా, అట్టాంటోటి జోలికి ఎప్పుడూ పోయేది లేదు బాబు. ఆ మధ్యని పెళ్లి చేసుకున్నా మరి ఖర్చే కదండి. ఓలి ఇచ్చి ఆ అన్నాడు ప్రకాశరావు. అతనికి వెంటనే ఓ ఊహ కలిగింది. ఓలి ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి, ఇంటి ఖర్చుకి, జబ్బుకి, వైద్యానికి, బాకీ తీర్చడానికి సరిపడ్డంత సంపాదన ఇతగాడిది. ఆహా, అంతా రిక్షా కొన్న ఏళా విశేషం బాబు. అంతా రిక్షా కొన్న ఏళా విశేషం బాబు. ఇది కొన్నప్పటి నుంచే నా దశ తిరిగిందండి. అందుకే బాబు కట్టాల్సిన వాయిదా కట్టలేకపోతున్నానే అని విచారం. అతని విచారానికి ప్రకాశరావుకి జాలేసింది. అయితే అతనేం పేద మాటలు మాట్లాడడం లేదు. మంచి ధీమా ఉంది. మరి తను డబ్బు ఇవ్వడం అంత అవసరమా? అందులో ఔచిత్యం ఉందా? తనకి డబ్బు విలువ తెలియదు అనుకోడు కదా. డబ్బు పోయి శని పట్టినట్టు. ఏమైతే ఓ 25 చేతిలో పెడితే అంత ఎక్కువ కాదు, తక్కువ కాదు. తనకివాళ చాలా ఉత్సాహంగా ఉంది. ఇతను చాలా మంచివాడుగా కనిపిస్తున్నాడు. దానికంత విచారం ఎందుకోయ్? ఎగ్గొట్టేవాళ్ళు ఎగ్గొట్టగా లేంది. అదేంటి బాబు తమరట్టా మాట్లాడతారు? ఎగ్గొట్టేవాడి మక్కెలు ఇరగదన్నాలా? తనకి రావలసింది వదులుతాడా అట్టంటోడు? ఇతరులకు ఇవ్వాల్సింది అట్టా కాదా బాబు? బాకీలు ఎగ్గొట్టేవాళ్ళు, కూల్ డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు, వాటాలు ఎగ్గొట్టేవాళ్ళు, పన్నులు ఎగ్గొట్టేవాళ్ళు ఇట్టాంటోళ్ళు ఉన్నారే. పబ్లిక్గా చెట్టు కట్టి కొరడా దెబ్బలు కొట్టాలా, జైల్లో తొయ్యాలా, గాడిదల మీద ఊరేగించాలా? రిక్షావాలా ఉద్రేకంగా ఏమేమో అంటున్నాడు. అకస్మాత్తుగా ప్రకాశరావుకి అతని మీద సదభిప్రాయం తొలగిపోయింది. ఇతనేమిటి హింసావాది, దౌర్జన్యవాదిలా ఉన్నాడు? అసలు రంగు బయటపడుతోంది. తనేమిటో మంచివాడు అనుకున్నాడు. బేరం మాట్లాడకుండా ఎక్కాడు. బహుశా తన దగ్గర నుంచి జమాయించి ఎక్కువ వసూలు చేస్తాడు. బేరం మాట్లాడకుండా ఎక్కడం పొరపాటే. చివరిదాకా పోవాలా బాబు? అతని మాటల్లో ప్రకాశరావుకి నసుగుడు వినిపించింది. రిక్షా ఆగింది. ఎంత అని అడిగితే ఎంతంటాడో 2.5 బాడుగా. పోనీ 3 రూపాయలు ఇద్దాంలే అనుకుని జేబులోంచి 3 రూపాయలు తీసివ్వబోయాడు ప్రకాశరావు. వద్దండి అన్నాడు రిక్షావాలా. వద్దా? అసలు మీ రిక్షా వాళ్ళతో ఇదే పేచి. 2.5 బాడుకి 3 ఇచ్చినా చాలదా? బేరం చేయకుండా ఎక్కడం నాదే బుద్ధి పొరపాటు. ఎంత ఇవ్వమంటావు అన్నాడు ప్రకాశరావు చిట్చిట్లాడుతూ. అది కాదు బాబు, రిక్షా కొని ఈ ఆల్టికి 1 సంవత్సరం అయిందని చెప్పాను కదండి. నా సంతోషం కొద్దీ ఈ ఆల్టి మొదటి బాడుగ పుచ్చుకోవద్దనుకున్నా బాబు, దయించండి అన్నాడు రిక్షావాలా రిక్షాలో సీటు సరిచేస్తూ. కథ సమాప్తం.